మండిపడ్డారు. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. అంబటిలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు తాము చేయలేదన్నారు. టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారని, అన్నిటికీ తాము సహనంగానే ఉన్నామని తెలిపారు. తమ అధినేత చంద్రబాబు ఎప్పుడూ దాడులను ప్రోత్సహించరని తెలిపారు. అంబటి కుమార్తె తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. కులం పేరుతో రాజకీయాలు చేయడం తమకు అలవాటు లేదని గల్లా మాధవి తెలిపారు. ఆయన పాలిటిక్స్ లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు. మరి 40 years ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలేనా? మీరే అలా మాట్లాడితే, మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా? నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అది మీకు అర్థం కాలేదా? మీ కుటుంబం లేదా? మీరు ఆడవాళ్ళేనా? మీ కుటుంబం లేదా? పిల్లలు లేరా? మీరు అడిగారు. ఉన్నారమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు. మేము వ్యాపారంలో ఉన్నాం. మాకు భయం ఉంది, భక్తి ఉంది, పాపభీతి ఉంది, విచక్షణ ఉంది, వివేకం ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, తెగింపు ఉంది, తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించే తెగువ ఉంది. అన్ని ఉన్నాయమ్మా. అందులో భాగంగా నిన్న మీరు చేసిన దానికి క్వశ్చనింగ్ అంటే దాన్ని మీరు దాడి అండ్ డైవర్సిఫై చేసుకుంటే అంతకంటే గొప్ప విశేషం ఇంకొకటి లేదు.